నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు. ఎన్టీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై టీడీపీ నేత సేవల దేవదత్ చేసిన వ్యాఖ్యలపై మున్సిపల్ విభాగ ప్రధాన కార్యదర్శి మోదుగు ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. విజయవాడలో దేవాదాయ శాఖ భూముల కబ్జాపై జరుగుతున్న అంశాలను ప్రస్తావిస్తూ తమ పార్టీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు ఆయన. ఇక ప్రజా సమస్యలపై చర్చ జరగాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అక్కడ కనీసం విలేకరులకు అతను ఎవరో కూడా తెలిసే పరిస్థితి లేదు. అతను ఎవరనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్తా ఉన్నాడు. ఇది ఆయన పరిస్థితి. మరి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మన ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి దుర్మార్గమైనటువంటి పాలన గురించి, అదేవిధంగా మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి రైతు విభాగాల గురించి కానీ, అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు మొత్తం కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఎంపీ గారు చేసేటటువంటి అరాచకమైనటువంటి పాలనను మరి సాక్షాత్తు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారే కాదు, మన 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే చెప్తా ఉన్నారు. మరి ఆ యొక్క అవినీతి గురించి మరి అడిగిన దానికి సమాధానం లేక రకరకాలుగా మరి బెడదో పెట్టిస్తా ఉన్నారు. అంతకుముందు గత సంవత్సరం క్రితం మేము ఒక ప్రశ్న అడిగాం. ఎంపీ గారు 5 కోట్లు ఇచ్చారు మాటలు కట్టిపెట్టి గంపలగూడెంలో ఉన్నటువంటి సమస్య మొన్న రైతుల గురించి మాట్లాడితే మాకు బస్తాలు ఉన్నాయి, లేకపోతే ధాన్యం పండింది అని కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. 3 రోజులు తిరకమంగలే కలగరలోని మీ సాక్షాత్తు ఎమ్మెల్యే రోడ్డు మీద కూకున్నాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటున్నారు. ఈ రైతులకు ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క రైతుకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. గచ్చిత్రం లేక కొన్నారే తప్ప మీరేమైనా రైతుల మీద ప్రేమతో కొన్నారా? అంతేగాని మీరు కళ్ళబొల్లి మాటలు మానేయండి. ఇకనైనా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇదే విధంగా స్పందిస్తారు. మీరు ఇంతకు మించి హద్దు దాటితే ఈసారి వేరే లేకుండా